నమస్తే, నేను నరేందర్. ఎంఎన్ఎం టీవిజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనము బస్సి క్లినిక్ ఒక హెచ్హెచ్ఎఫ్ సంస్థ సర్వే చేసిన రిపోర్ట్ ఇది. ఈనాడు పేపర్లో వచ్చింది. జీవనశైలి వ్యాధుల నివారణకు ఉచిత చికిత్స. మారుతున్న జీవనశైలిలో పలు రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ హెచ్హెచ్ఎఫ్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 70% మంది ఏదో ఒక జీవనశైలి వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. రాజధాని మండలం పరిధి చింతల్మెట్ ఎంఎంపహాడి బస్సులు ఎంపిక చేసిన ఇళ్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. చాలామంది అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు కొందరు 2 రకాల వ్యాధులు ఎదుర్కొంటారు. మధుమేహం అంటే షుగరు, అధిక రక్తపోటు బీపీ షుగర్ తోటి అధిక మంది వ్యాధికి ఎదుర్కొంటున్నట్లు గుర్తు. అస్తవ్యస్త జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు ఇందుకు దోహదం చేసినట్లు హెచ్హెచ్ఎఫ్ అధ్యక్షుడు ముజ్దాబా హసన్ ఆస్కారీ అన్నారు. ముందుగా 2 చోట్ల తమిళనాడు తరలో బస్తీ బీపీ షుగర్ క్లినిక్లను ముందుగా చింతల్మేట్ ఎంఎంపహాడిలో అందుబాటులోకి తెచ్చారు. కమ్యూనిటీ కేంద్రంగా ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ నమూనా కింద ఏర్పాటు చేసినట్లు ఆస్కారీ తెలిపారు. మధుమేహం, రక్తపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఈ క్లినిక్లను సంప్రదించవచ్చు. టెస్టులు, మందులు ఉచితంగా అందిస్తామని, వ్యాధి తీవ్రంగా ఉంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రి రెఫర్ చేస్తామన్నారు. అంటే సర్వే కోసం వీళ్ళు 8,500 ప్రైవేట్ సంస్థ, ఇది ప్రైవేట్ సంస్థ సర్వే చేసింది. 8,500 సర్వే చేస్తే దగ్గర 70% అంటే 5,950 అంటే 6,000 మంది షుగర్ బీపీ, 8,500 మందిలో 6,000 మంది షుగర్ బీపీకి బాధితులని గుర్తించారు సంస్థ. ఇది 3 నెలలు సర్వే చేసిన 18 ఇళ్ళు మొత్తం సర్వే చేసింది. 8,500 సర్వే చేస్తే 6,000 మందికి షుగరు, బీపీ, ఇంకా కొంతమందికి ఆర్థరైటిస్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ఫామ్, ఇంకా చాలా ఉంటాయి. కానీ బస్సీ హెచ్హెచ్ఎఫ్ సంస్థ సర్వే, ఇది ప్రైవేట్ సంస్థ. ఇది ఈ సంస్థ నిర్వహించిన దాంట్లో 70% మంది, 100లో 70 మంది షుగరు, బీపీకి బానిస అయిపోతున్నారంట. చూద్దాం హెచ్హెచ్ఎఫ్ సంస్థ. హెచ్హెచ్ఎఫ్ సంస్థ అసలు ఈ సంస్థ ఏందో తెలుసుకుందాం ఒకసారి. హెచ్హెచ్ఎఫ్ సంస్థ, హెచ్హెచ్ఎఫ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్. హెచ్హెచ్ఎఫ్ ముఖ్య సమాచారం. హెచ్హెచ్ఎఫ్ అంటే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్. ఈ స్థాపన ఈ సంస్థ 2007లో హైదరాబాద్ చెందిన కొందరు ఐటీ నిపుణులు బృందంతో స్థాపించబడింది. ప్రధాన లక్ష్యం వెనుకబడిన వర్గాలు అందుబాటులో మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడం ద్వారా ఆరోగ్య అసమానతలు తగ్గించడం, వైద్య సహాయం మరియు ఉపశమనం, మెడికల్ రిలీఫ్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ కేర్ క్లినిక్స్, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ఉచిత డయాలిసిస్ కేంద్రాలు, వృద్ధుల కోసం ఇల్లులు, వివిధ ఆరోగ్య అత్యవసర అవసరమైన వారికి సాయం అందించడం. హెచ్హెచ్ఎఫ్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్గా నిధులు సమకూర్చే స్వచ్ఛంద సంస్థలు ఒకటిగా పేరుగాంచింది మరియు అనేక మంది రోగులకు, ముఖ్యంగా పేదలకు ప్రాణాలు నిలబెట్టే సంస్థగా గుర్తింపు పొందింది. హెచ్హెచ్ఎఫ్ హెచ్హెచ్ఎఫ్ వీడియోస్ కదా. తెలుగులో అడుగుదాం. వీడియోలు లేవు, చూద్దాం. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వారి వైద్యశాల ధార్మిక కర్మ వీడియోలు అడిగినాం, లేవు. ఓకే, ఈ సంస్థ ప్రైవేట్ సంస్థ సర్వే చేసి 170 మంది షుగర్ బాధితులు, బీపీ బాధితులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.